సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు మున్సిపల్ ఆధ్వర్యంలో 100 రోజుల స్వచ్ఛత ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 100 రోజుల కార్యక్రమానికి సంబంధించిన కరపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత అన్నారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని సూచించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి ఆధ్వర్యంలో 100 రోజుల కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఇందిరా చౌక్ లో స్వచ్ఛతపై అందరూ భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. అనుసారంగా గౌరవ మేడం డైరెక్టర్ మేడం గారు మున్సిపాలిటీలో 100 రోజుల ప్రోగ్రాం కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించినారు. అందుకు అనుగుణంగా ఈ రోజు గౌరవ మన శాసనసభ్యులు గారు ఆవిష్కరిస్తున్నారు. ఇప్పుడు ర్యాలీని ప్రారంభిస్తున్నారు. మనోహర్ రెడ్డి గారు ఇప్పుడు ర్యాలీని ఈ 100 రోజుల కార్యక్రమం ర్యాలీని ప్రారంభిస్తున్నారు. కాబట్టి భాగంగా ఈ రోజు చేపట్టినటువంటి ఈ కార్యక్రమము మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో దయచేసి అటువంటి పోతే ఒక క్రమ పద్ధతిలో రండి. దయచేసి ప్రవీణ్ కుమార్ ఫోటోలు ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ కార్యాలయానికి సంబంధించిన అన్ని సేవలను కూడా గుర్తించి ఒక 50 సేవలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 50 సేవలు మార్పు తెద్దాం. ఇప్పుడు కమిషనర్ సార్ ఒక నిమిషం మాట్లాడతారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. కాబట్టి ఇందులో పెట్టాయి మనం చౌరస్తా దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక సర్కిల్ ఏర్పాటు చేసి ప్లేట్స్ చదివిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మున్సిపల్ కార్యాలయంకు చేరుకుంటాం. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుచు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 100 రోజుల ప్రణాళిక క్లీన్ అండ్ గ్రీన్ ఏదైతే చేపట్టాడో ఈ రోజు నుంచే మున్సిపల్ ప్రాంగణం నుంచి ప్రారంభం కావడం జరుగుతూ ఉన్నది. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించి తాండూరు ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై తాండూరులో క్లీన్ అండ్ గ్రీన్ చేసి ప్రతి పనికి వీరందరూ సహకారం ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ నాకేం జరగకుండా ఇదంతా మనదే అని చెప్పి ఒక మంచి దాంతో తాండూరు పట్టణాన్ని సుందరీకరంగా చేసుకుందామని చెప్పి కూడా చేసుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.